నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి పర్యటన సందర్భంగా బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రభుత్వ పాలసీలు లక్ష్యాలపై ప్రజెంటేషన్. మేమంతా కష్టపడి ఓట్లు వేపిస్తే ఎలా అమ్ముడు పోతాడు? ఆందోళనకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఓటర్లు. గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీ అక్రమంగా ఎత్తుకెళ్లింది. సీఎం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు ఆరోపించిన ఇబ్రహీం శేఖర్. ఈ నెల 19, 20న ఓయూలో వీసీల మీట్. ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్ కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ ఏర్పడుతుందని అన్నారు. బిల్ గేట్స్ తో తన అనుబంధాన్ని సమావేశంలో గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి బిల్ గేట్స్ ను కలిసిన సంగతి, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గేట్స్ సమక్షంలో గుర్తు చేశారు. సీఎం మాట్లాడుతూ, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన చారిత్రాత్మకమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ పత్యానాయక్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మేమంతా కష్టపడి ఓట్లు వేసి గెలిపిస్తే ఎట్లా అమ్ముడు పోతారని పత్యానాయక్ పై ఓటర్లు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కకుండా కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్క అయ్యాయని ఆరోపించారు. ఆందోళనకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఓటర్లు తరలివచ్చారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
వీళ్ళ మమ్మల్ని ఘోరం చేసింది నడి రోడ్డు మీద కన్న కష్టపడి ఓట్లు వేయించే వాడికి పచ్చ నాయకునికి ఎవరికి కాదు పచ్చ నాయకులు అమ్మల వైపు వెళ్ళాలి పెళ్ళని నమ్ముకోవాలి వాడు అమ్మల వైపు లేక వాడు కాదు అమ్మల వైపు పెళ్ళని నమ్ముకోవాలి వాడికి వచ్చి మమ్మల్ని ఖరాబ్ చేసిండు మమ్మల్ని అన్యాయం చేసింది ఇలా ఆడవాడికి వచ్చి బాధలు అంతా కొడతాడు మా ఎన్నో చేతులు కూడా వచ్చి ఆడవాళ్ళనే కొడతామని వాడు రావాలి మా కేర్కి పేరు మొత్తం పాడు చేసిండు వాళ్ళు వాడు రాకుండా వాడు మేము మమ్మల్ని ఆయన చేసిండు వాడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను అధికార పార్టీ అక్రమ పద్ధతిన ఎత్తుకెళ్లడాన్ని నిరసిస్తూ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్య పాలనను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలో మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ 18వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్, మెదక్ మున్సిపల్ 17వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ అరుణను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయంగా తమ కౌన్సిలర్ను అప్పచెప్పాలని కోరారు. క్షమాపణ చెప్పాలి. పిఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వం, చేసినటువంటి కాంగ్రెస్ గుండాల పైన మైనంపల్లి డౌన్ డౌన్ మైనంపల్లి డౌన్ డౌన్ మైనంపల్లి డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్. ఫిబ్రవరి 19, 20 తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26ను నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమ వివరాలను ఓయూ వీసీ ప్రో కుమార్ ఓయూ గెస్ట్ హౌస్ లో వివరించారు. ఈ మీట్ కు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వీసీ తెలిపారు. ఈ మీట్ కు 6 రాష్ట్రాల నుండి 120 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు. ఈ మీట్ ముఖ్యంగా ఉన్నత విద్యలను ఏ విధంగా బలోపేతం చేయాలి, నైతిక విలువలతో కూడిన పాలనా విధాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగే లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఉన్నత విద్యలో విధానపరమైనటువంటి సంస్కరణలపైన విశ్వవిద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగాలి అనే విషయాలపై చర్చ ఉంటుందని తెలిపారు. చర్చిస్తారు. సో ఈ రెండో ఐటమ్ పైన కూడా ఒక సెషన్ కంప్లీట్గా దాదాపు 1.5 అవర్ సెషన్ ఉంటుంది. వివిధ వైస్ ఛాన్సలర్ దీంట్లో పాల్గొంటారు. మూడో టెక్నికల్ సెషన్లో సమిష్టి నాయకత్వం, విద్యా సంస్థల మధ్య సమన్వయం, వనరుల భాగస్వామ్యం, ప్రత్యేక చర్చ ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీస్ రకరకాల ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. ఒకరిది ఒకరు షేర్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలో పేపర్లో చూసినప్పుడు ఐఐటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉద్దేశం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంపార్ట్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్స్ను ఏ విధంగా మనము స్టూడెంట్స్ అందరికి కూడా అందించాలి, చదువులో భాగంగానే ఇది చేయాలనేది ఒక కాన్సెప్ట్తోని ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అందరూ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, ఒక 30 డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్, 10 పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్తో పాటు వివిధ హై స్కూల్స్ నుండి కూడా రకరకాల హెడ్ మాస్టర్స్ వచ్చి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్ను, తర్వాత అన్ని కాలేజెస్ను అన్ని విద్యా సంస్థలు అంటే అటు డిగ్రీ కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు, అటు స్కూల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడేటట్టు
share the soft copy of it. ప్రయోజన కార్యక్రమాలు కూడా బయటి ప్రపంచానికి అందించాల్సిన అవసరం మీడియా మిత్రులందరిపైన ఉన్నది. సో కాబట్టి మీ అందరి సహకారం మాకు అవసరం. కర్టన్ రైజింగ్ కూడా అందరూ కూడా రావాలని నేను మీ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ప్రెస్ మీట్. ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, సింపోజియమ్స్ కండక్ట్ చేస్తున్నది. ముఖ్యంగా రూసా నిధులతో 107 కోట్ల రూపాయల రూసా నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ కంటిన్యూయస్గా కండక్ట్ చేస్తున్నది. లాస్ట్ 3 monthsలో చూసుకున్నట్టయితే దాదాపు 50కి పైగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మార్చి 31 వరకు కూడా ఇది జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఓయూకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చారు. ఆ తర్వాత మరో సందర్భంలో ఇస్రో చైర్మన్ కూడా వచ్చి విద్యార్థులకు మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు కాన్వకేషన్ సందర్భంగా. అతనికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి ఓయూకు 1000 కోట్ల అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఓయూలోని అన్ని కళాశాలలు, విభాగాలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, వర్క్షాప్స్ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా తీసుకొని రకరకాల సబ్జెక్టుల పైన వెరీ ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైల్ స్టోన్ను రికార్డు చేయబోతుంది. అదేంటంటే ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ AIUతో కలిసి సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 19, 20, 2026 దాదాపు 6 రాష్ట్రాల నుండి 120 పైగా వైస్ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, ఉన్నత విద్యా రూపకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఉన్నత విద్యపై 2 రోజుల పాటు మేధోమథనం జరుగుతుంది. క్రియేటింగ్ AI క్వాంటమ్ అనే సాంకేతికతో కూడిన ఉన్నత విద్యా రూపకల్పన అనే అంశంపై ఈ 2 రోజులు జరుగుతుంది. ఇప్పుడున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అనేది టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంటర్డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ ఫోకస్ అయింది. 60% కోరు, తర్వాత మార్కెట్ డ్రివెన్ అండ్ ఇండస్ట్రియల్ డ్రివెన్ కోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో సెక్రటరీ మేడం తర్వాత ఆ నెగటివ్ ఏముంటుంది, పాజిటివ్ ఏముంటుంది అనేది మన ఇంటర్ప్రిటేషన్ బట్టి. సో కాబట్టి దాన్ని క్లియర్ కట్గా డిఫైన్ చేయలేము. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. చైర్మన్ కోసం మ్యాజిక్ ఫిగర్ 13 దాటినా ఇప్పటికే ఎక్స్ అఫిషియల్ ఓటును ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ నమోదు చేసుకున్నారు. ఎల్లంపేటలో బీజేపీ కింగ్ మేకర్ గా మారింది. బీజేపీ మద్దతు బీఆర్ఎస్ కు అయితే చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కుతుంది. బీజేపీ కాంగ్రెస్ కు మద్దతిస్తే కాంగ్రెస్ కు దక్కుతుంది. ఎల్లంపేటలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత నెలకొంది. బీజేపీ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ కాసేపట్లో ఉత్కంఠతకు తెరపడనుంది.
డెవలప్మెంట్ పురపాలక సంఘం 20వ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి అత్యావశ్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు అంతా వచ్చినట్టే వాళ్ళు అది మీకు అలాట్మెంట్ పేపర్ హైదరాబాద్ లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కేబీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 3లోని LIG 412 ఇంట్లో మహాశివరాత్రి సందర్భంగా వెలిగించిన దీపాల వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇల్లు లాక్ చేసి ఉండటం వల్ల భారీ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సకాలంలో స్పందించి మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని గృహోపకరణాలు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన ఇంటి యాజమాన్యులు ప్రస్తుతం ఆస్తి నష్టాన్ని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్.